నేలు కట్టర్ కనిపెట్టిన మహానుభావుడు పెరిగిన తోకలను కడిగని కూడా కనిపెడితే బాగుండు కదా. దేని గురించి మాట్లాడుతున్నావు సూర్య? అదే నీ ముద్దుల చెల్లి గురించి. ప్రేమలో పడ్డ విషయం నీకు నాకు చెప్పకుండా మీ అమ్మకు చెప్పి సీదా ఇంటికి తీసుకొచ్చి మాట్లాడితే నా కళ, నేను కన్న కళ ఏమవుతుందో చెప్పు. నీ చెల్లికి ప్రేమించే వయసు వచ్చింది, నాకు అర్థమైంది. నిన్ను ప్రేమించమను ఒక చెల్లిగా, మీ అమ్మని ప్రేమించమను ఒక బిడ్డగా, నీకు పుట్టబోయే బిడ్డను ప్రేమించమను ఒక పిన్నిగా, నన్ను ప్రేమించమను ఒక బావగా, కాదు కాబోయే భర్తగా. ఏంది సూర్య నువ్వు మాట్లాడేది? అవును ప్రియా, ఆ రోజు నీతో మాట్లాడడానికి మీ ఇంటికి వచ్చినప్పుడు నా కన్ను లయ మీద పడింది. ఆ విషయం ఆ రోజు మీకు చెప్దామంటే నన్ను చెప్పు తీసుకొని కొడతారు అని ఆలోచించి అక్కడి నుంచి వచ్చి నిన్ను పెళ్లి చేసుకొని ఇప్పుడు చెప్తున్నా. మీ ఇంట్లో ఉన్న లయను మన ఇంటికి ఎలా రప్పించాలని ఆలోచించాను. అప్పుడు నాకు ఐడియా వచ్చింది, సో పాయిజన్ ఐడియా. నీకు మెల్లమెల్ల పాలలో పాయసం కలిపాను. ఎన్ని రోజులకు శాశ్వతంగా రోగిగా మారిపోయావు నువ్వు. అప్పుడు అనుకున్నా నేను చూసుకోవడానికి లయ మన ఇంటికి వస్తుందని. ఇప్పుడు నా ప్లాన్ సక్సెస్ అయింది. ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నానంటే తను నన్ను పెళ్లి చేసుకుంటుందో చేసుకోదో నాకు తెలియదు. నా మీద మంచి అభిప్రాయం వచ్చేట్టు నువ్వు చెయ్యాలి. కర్ర విరవకుండా, పాము చావకుండా. పచ్చిగా చెప్పాలంటే ఒక బ్రోకర్గా మారి మా ఇద్దరి పెళ్లి చేయాలి. అయ్యో నిజం చెప్పాడే, నేను వెళ్ళి నా చెల్లెని కాపాడుకుంటా అనుకున్నానేమో. అస్సలు జరగనివ్వను. నాకు దక్కనిది ఎవ్వరికి దక్కనియను. మీ చెల్లి తాగే పాలలో పాయసం కలిపి చంపేస్తా. మీ చెల్లి పేరు మీద 50 లక్షలు మా పెళ్ళిన తర్వాత నా పేరు మీద వచ్చినట్టు చూడు ప్లీజ్. మై డియర్ ప్రియా, నా గుండె లయ.